నమస్తే, నేను సిరి. తెలంగాణ రాజకీయాల్లో మరి కొత్త మలుపులు రాబోతున్నాయా? మళ్ళా ఆంధ్ర రాజకీయ నేతల్ని తెలంగాణ ఆహ్వానిస్తుందా? కేసీఆర్ కూడా ఆంధ్ర నేతలు వస్తే బాగుంటుందని భావిస్తున్నారా? మరి ఆ ఆంధ్ర నేతలు ఎవరు, ఏంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మరి తెలంగాణ రాజకీయాలు మనం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి అయితే బీఆర్ఎస్లో కొంత అలజడి స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. వాళ్ళలో వాళ్ళకే కొన్ని గొడవలు కూడా స్టార్ట్ అయినట్టు. కొంతమంది అంటే ఆ ఇద్దరు నేతల్లోనే ఒకరు బయటకు వచ్చేసి అది నా వ్యక్తిగత పార్టీతో సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇట్లాంటివి జరగడం పార్టీకి కొంచెం నష్టం చేకూరదే. అంటే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తీసుకొచ్చి బయటికి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి మాట్లాడడం, అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లోకి ఆంధ్ర నేతలు రావాలని అనుకోవడం, ఇదంతా ఎలా చూడాలంటారు? ఇది తాంబూలం పండాలంటే సున్నం ఉండాలంటారు, చూసారా? ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళ ప్రమేయం కావాలని వీళ్ళు ఆశిస్తుంది ఏంటంటే వీళ్ళ తాంబూలం పండాలంటే ఆంధ్ర సున్నం పుయ్యాలి. అట్లా వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు పేరుని ప్రస్తావిస్తున్నారు, ఆయన ప్రమేయాన్ని ప్రస్తావిస్తున్నారు, ఓ రకంగా ఆయన ఆహ్వానించినట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన కనుక ఇక్కడికి వస్తే ఆ బూచి చూపించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తన ప్రయోజనాలు పొందొచ్చని అట్లా చూస్తుంది. మళ్ళీ అదే సందర్భంలో రేవంత్ రెడ్డిని కూడా బదనాం చేయటానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాటలు పాడుతున్నాడని, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని మెరుగుపరచడానికి ఇతను పరోక్షంగా సహకరిస్తున్నాడని, ఇక్కడ పరిశ్రమలను అక్కడ తరలించుకెళ్ళటానికి కూడా ఈయన పరోక్షంగా సహకరిస్తున్నారు. ఈ విధంగా ఎన్ని రకాల అభియోగాలు చేయాలో అన్ని రకాలు చేస్తున్నారు. అసలు నిజానికి ఇదంతా ఇవాళ ఎందుకు వచ్చిందంటే అరికిపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎప్పుడైనా ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళకి ఇస్తారు. అసలు యాక్చువల్గా ఆయన గాంధీ గారు కూడా ఎన్నికైంది బీఆర్ఎస్ పార్టీ నుంచే, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీతో కొంచెం దూరంగా ఉంటున్నాడు. అయితే ఈయన ఆ పదవి ఇవ్వటం వలన ఇప్పుడు గాంధీ గారిని వాళ్ళు టార్గెట్ చేశారు. నువ్వేంటి బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా ఉండకుండానే నువ్వు ఆ పార్టీ పదవి తీసుకున్నావు ఆ పోస్ట్ని. అంటే రేవంత్ రెడ్డి నీకు ఆ పదవి ఇచ్చి ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాల్సిన దాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు బీఆర్ఎస్లో లేకపోయినా దాన్ని అనుభవిస్తావు. అది ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే ఆయన ఈ ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ నిధులకు సంబంధించిన ర్యాండమ్ ఆడిటింగ్ చేసే కమిటీ అనమాట అది. ఆ కమిటీకి చైర్మన్ ఎక్కడైనా ఇప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చెందిన వాళ్ళకి ఆ ప్రతిపక్షం ప్రపోజ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఆ వివాదం రేగింది. అది ఎవరి మధ్య రేగింది? అది పార్టీ వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. పార్టీలో ఏ పదవి లేని హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు గాంధీ గారు ఎలా ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ పార్టీలో ఆయన కూడా ఎమ్మెల్యే మాత్రమే, అంతే. పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే. అంతకుముందు అక్కడ ఈటెల రాజేందర్ గెలిచిన నియోజకవర్గం అది కరీంనగర్ జిల్లాలో ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇప్పుడు ఆయన టార్గెట్ చేశాడు. టార్గెట్ చేయటం కూడా ఎలా చేశాడు? అది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. రెచ్చగొట్టే విధంగా ఆయన నీ ఇంటికి వస్తాను, నేను జెండా ఎగరేస్తాను, బీఆర్ఎస్ జెండా నిన్ను తీసుకుని ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తాను, అక్కడ కేసీఆర్తో నీకు కండవా కప్పిస్తాను, ఇవన్నీ మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు? గాంధీ గారు, నువ్వు పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శి కాదు, లేకపోతే అధ్యక్షుడు కాదు, పార్టీ పదవి నీకేమీ లేదు, నాలాగా నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు నన్ను ఎందుకు రెచ్చకూడదు? దానికి తోడు ఇంకొకటి ఏంటంటే నీకు చీరలు గాజులు పంపిస్తానని ఒక రకంగా మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడాడు. ఎప్పుడైనా ఈ పాడి కౌశిక్ రెడ్డి కొద్దిగా దూకుడు మనిషి. దీంతో ఈయన గాంధీ గారు కూడా ఆయన చూశాడు, వస్తాడేమో జెండా ఎగరేయటం, రాలా. ఈయనేం చెప్పాడు? ఒకవేళ కనుక నువ్వు రాకపోతే ఇంకో గంట తర్వాత నేనే బయలుదేరి నీ ఇంటికి వస్తానన్నాడు. కౌశిక్ రెడ్డి ఇక్కడ రాలేదు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కూడా ఏం చెప్పాడు? ఒకవేళ నువ్వు కనుక వస్తే నిన్ను స్వాగతిస్తాను, నిన్ను కూర్చోబెట్టి భోజనం పెడతాను, మర్యాద చేస్తాను. అవన్నీ కాకపోయినా అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాళ్ళు రాళ్ళు వేయటం, వాళ్ళ మిస్సెస్ కూడా పైకి కుండీలు వేయటం, ఈయన తీసుకెళ్ళిన అనుయాయులు కూడా వీళ్ళు రాళ్ళు వేయటం, ఇవన్నీ పరస్పర దాడులు జరిగారు. ఇది ఒక రకంగా అనుకున్న దానికి శృతి మించింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈయన మీద, గాంధీ గారి మీదకి పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ విమర్శలాస్త్రం పెట్టాడు. నువ్వు అసలు ఇక్కడ ఆడివే కాదు, నువ్వేంటి వచ్చి తెలంగాణలో, నేను ఇక్కడ పుట్టి పెరిగినాడిని, స్థానికుడిని, నువ్వెక్కడో ఆంధ్ర వాడివి, నీ ఆంధ్ర కల్చర్ ఇక్కడ తీసుకొస్తావా? అది నువ్వు అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండటానికే వీల్లేదన్నాడు.
చాలా గట్టిగా చాలా దూషణగా మాట్లాడాడు. కానీ ఈ దూషణ ఆయన ఏమన్నాడు, గాంధీ గారు ఇది నీ వ్యక్తిగత అభిప్రాయమో పార్టీ అభిప్రాయమో మాకు చెప్పాలి, కేసీఆర్ గారు విఘ్నుడు, ఆయన మాట్లాడాలి. ఆయన ఉద్యమ సమయంలో ఆయన కూడా మాట్లాడాడు. కానీ మళ్ళీ ఆయన ఏం చెప్పాడు, రాష్ట్రాలుగా విడిపోయినా మనం సోదరులుగా కలిసి ఉందాం అన్నాడు. అదే దాదాపు అదే ధోరణి 10 ఏళ్ళుగా సాగుతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు ఇది నేను 3వ సారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాను, 3rd టైం, 2 సార్లు ఇప్పుడు ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచాడు. ఫస్ట్లో ఆయన టీడీపీలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాడు. అసలు అక్కడి నుంచి కూడా ఆయన మీద ఏ వివాదం లేదు, ఎవరితోనూ ఆయనకు కూడా వివాదం లేదు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఈయన అంత దూకుడుగా మాట్లాడేటప్పటికి పార్టీ అధిష్టానమే కొంచెం ఆలోచనలో పడింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ గారు కూడా ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేసి పార్టీకి ముప్పు తెచ్చుకున్నాము, ఇది కరెక్ట్ కాదు అనేది ఆయనకి పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో ఆయన కూడా మళ్ళీ బాణి మార్చాడు. మళ్ళీ ఇవాళ వచ్చేటప్పటికి మళ్ళీ తేడాగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీంతో ఈ వివాదం ఎలా తయారైందంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేను, మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర వివాదం వస్తే తప్ప మనకు మనుగడ లేదా అనే పరిస్థితికి మళ్ళీ ఇవాళ ఆయన మాట్లాడిన తీరు అద్దం పడుతుంది. మరి గతంలో చూస్తే మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్, గతంలో ఎప్పుడు లేదు. తర్వాత మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైతే ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారో అక్కడ బీఆర్ఎస్కి మంచి మెజారిటీ వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఎక్కడైతే ఉద్యమం బాగా సాగిందో కోర్ ఏరియాస్ అయిన ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి కనుక కొనసాగితే ఇది బీఆర్ఎస్కి మేలు చేస్తా కీడు చేస్తా కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిగా ఉంది. వాళ్ళు కూడా డైల్మాలో ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ పట్టుకుని ముందుకెళ్దామనే ఉద్దేశంలో ఉన్నప్పటికీ కూడా దీన్ని మద్దతు ఇస్తుందా బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మనకి ఇంకా బయటికి స్పష్టత రావట్లేదు. కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి ఇది జరుగుతున్నదే తప్ప కౌశిక్ రెడ్డి వ్యక్తిగతమా పార్టీ లైన్లో మాట్లాడుతున్నాడా అది స్పష్టత రావట్లేదు. ఇంకా చెప్పింది కదా సార్, మరి పాడి కౌశిక్ రెడ్డి ఏం చెప్పారంటే పార్టీకి నా వ్యాఖ్యలకి సంబంధం లేదు, ఇది మొత్తం నా వ్యక్తిగతంగా నేను మాట్లాడినా అని చెప్పేసి అని అన్నాడు కదా. అవును, వ్యక్తిగతంగా మాట్లాడేదానికి ఒక గుర్తింపు ఉండదు కదమ్మా, పార్టీ మాట్లాడాలి. అది గాంధీ గారు కూడా లేపిన అంశం ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా నీకు స్థాయి లేదు, నువ్వు నాలాగా నాకన్నా జూనియర్ ఎమ్మెల్యే, నువ్వు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను 3rd టైం, నేను హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేని, అందులోనూ తెలంగాణ గడ్డైన హైదరాబాద్ నుంచే షేర్లింగంపల్లి అయ్యాను. నా మీద మాట్లాడటానికి నీకేం అధికారం ఉంది? పార్టీ వాళ్ళు మాట్లాడాలి. పార్టీ నేను కేసీఆర్ అంటే నాకు అభిమానమే, కేటీఆర్ అయినా కూడా అభిమానమే. ఈవెన్ హరీష్ రావు గారు కూడా ఆచితూచి మాట్లాడాలి, ఎవరో చెప్పుడు మాటలు వినొద్దు. ఆయన ఉద్దేశం ఏంటంటే హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి మాటలు ఇంకా కొంతమంది మాటలు విని మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, పార్టీకి కూడా మేలు చేయదు, నేను పార్టీలో ఉంటానా లేనా తర్వాత మాట. కానీ నాకు కేసీఆర్ గారు అంటే అభిమానం అయితే ఉంది, ఇప్పటికైనా ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. నేను కేసీఆర్ గారిని ఎప్పుడు వ్యక్తిగత దోషణకి దిగను అని చెబుతున్నాడు. ఇవాళకి కూడా ఆయనకి విఘ్నత ఉంది, ఆయన ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో ఆయన తెలుసు. ఇవాళ కనుక ఆయన కూడా అదే భావన అయితే చెప్పమానండి, అది ఆ పార్టీకి మేలు చేస్తో కీడు చేస్తో చూసుకుంటాడు ఆయన కూడా అని. ఆయనకు ఒక ధైర్యం ఏంటంటే కేసీఆర్ కొంచెం పార్టీకి అధినేత కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రకటనలు ఇప్పుడు చేయడని, గతంలో తెలియక కేటీఆర్ మొన్న దెబ్బతిన్నాడు, కేసీఆర్ లాంటి వ్యక్తి ఇట్లాంటి దూకుడు పనికి ఇప్పుడు రాడనేది గాంధీ గారి నమ్మకం. ఇప్పుడు వ్యక్తిగతమైన అంశాలని వాళ్ళు ఏంటంటే ప్రాంతీయవాదాలు తీసుకొస్తున్నాడు కౌశిక్ రెడ్డి. కొంతవరకు దీని వెనకాల పూర్తిగా బీఆర్ఎస్ లేదని అనుకోవటానికి కూడా వీల్లేదు. వాళ్ళు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు దీన్ని, లిట్మస్ టెస్ట్ చేసి చూస్తున్నారు. ఇప్పుడు ఒకే దెబ్బకి 2 శత్రువులు కొట్టొచ్చు అని, రేవంత్ రెడ్డిని కొట్టొచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ పార్టీ పెడతానంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ ఇక్కడ బలోపేతం చేస్తే వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి హిడెన్ ఫోర్సెస్ ఉన్నాయి తెలంగాణలో, ఎక్కువగా బీసీ సామాజిక వర్గంలో వాళ్ళకి బాగా బలం ఉంది. అట్లాగే బలహీన షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన మాదిగ సామాజిక వర్గంలో కూడా వాళ్ళకి బలం ఉంది. అట్లా కొన్ని సామాజిక వర్గాల్లో బలం ఉంది,
కొన్ని ప్రాంతాల్లో కూడా దానికి బలం ఉంది వాళ్ళకి కూడా. కాబట్టి ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టాలనే ఉద్దేశం మీద ఉన్నారు రేవంత్ రెడ్డిని. వ్యక్తిగతంగా కాంగ్రెస్లో కల్లా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రమాదకారిగా కనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కనుక మొన్న లేకపోతే బీఆర్ఎస్ ఓటమి ఉండదు. వ్యక్తిగతంగా అతను ఉన్న దూకుడు, అతనుకున్న వాగ్దాటి, అతనుకున్న వ్యూహం, అనేక బలాలు ఆయన కలిసి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కనుక మనం పడగొడితే ఆ పార్టీ నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎవరినైనా ఎదుర్కోవటం ఈజీ రైట్ అనేది వాళ్ళ లెక్క. ఇప్పుడు ఈ వ్యూహం మీద వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇక్కడికి రావాలో ఎప్పుడు రాకూడదో ఆయన తెలుసు. మొన్న కూడా ఎన్నికలప్పుడు ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటించాడు. దాని మూలాన ఎవరికి నష్టం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు బీఆర్ఎస్కి. వీళ్ళు మేము కిందసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామన్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్ అందింది. ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అంతర్గతంగా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహం కూడా చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతుంది. అది కూడా అది తెలంగాణ ప్రజలకి గతంలో ఉన్నంత నమ్మకం వాళ్ళ కేసీఆర్ గారి మీద కానీ, కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ పార్టీ పేరు ఏదైనా ఎప్పుడైతే అసలు బీఆర్ఎస్ పెట్టుకున్నారో వాళ్ళ ఉనికే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.